చాలామంది డౌట్ ఎస్హెచ్జిడికి వచ్చేసప్పటికి రోడ్డు పెడితే మా టైమింగ్ పడదా లేదా, రోడ్డుకి గ్రౌండ్కి తేడా ఏంటి, రోడ్డు మీద టైమింగ్ వచ్చేస్తుంది ట్రాక్ మీద టైమింగ్ రావట్లా, రోడ్డు పడితే మనకి ఈజీ అవుతుంది ఒక 2.5 వెళ్ళి 2.5 రావడం, అదే ట్రాక్ అయితే 12.5 అక్కడే చేయాలి. ఏంటి అసలు దానికి దీనికి తేడా ఏంటి క్లియర్గా మీకు లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకు అసలు దానికి దీనికి తేడా ఏంటో అసలు ఎంత డేంజర్గా ఉంటుందో గ్రౌండ్ అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు కదా, ఈ వీడియో చూడండి కొంచెం భయం పోద్ది, అసలు ఏంటో మీకు తెలిసింది ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి, మన యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ అసలు ఏంటి ఎలా చేసుకోవాలి ఎలా డెవలప్ చేసుకోవాలి ప్రతిదీ కూడా మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీకు చెప్తూ ఉంటాను. గుర్తుపెట్టుకోండి, నాది ఒక పల్లెటూరే, ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో. అదేవిధంగా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. రోడ్ రన్ అన్నది మనకి గుర్తుపెట్టుకోండి, రోడ్డు అందరికీ తెలిసే 2.5 వెళ్ళి 2.5 రావడం అంటే మనకు స్ట్రైట్ ఉంటుంది, రోడ్డు అన్నది స్ట్రాంగ్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ ఉంటుంది, రోడ్డు అన్నది స్ట్రాంగ్గా ఉంటుంది, ఒక ఫ్లోలో వెళ్ళిపోవచ్చు, సైడ్ పెయిన్స్ కూడా వచ్చే అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇలాగ వెళ్ళిపోతే రోడ్డుకి గుర్తుపెట్టుకోండి 2.5 స్ట్రైట్గా వెళ్ళిపోతే సైడ్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉండదు. ఇంకోటి గుర్తుంచుకోండి, రొటేషన్ అన్నది స్ట్రైట్గా జరుగుతూ ఉంటాయి, లెగ్స్ రొటేషన్ అన్నది అలా సైక్లింగ్ అవుతూ ఉంటే స్ట్రైట్గా ఫ్లోలో వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, 2.5 పెద్ద మ్యాటర్ ఏం కాదు, వెళ్ళడం 2.5 రావడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ రోడ్డు అన్నది ఆటోమేటిక్గా బాడీకి అన్నది అలవాటు అయిపోద్ది. గ్రౌండ్ అన్నది నువ్వు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినా సరే మ్యాక్సిమం అలవాటు అవ్వదు. గ్రౌండ్కి రోడ్డుకి ఉన్న తేడా. ఇంకోటి వచ్చేసప్పటికి గ్రౌండ్ విషయంలోకి వచ్చేసప్పటికి 12 laps నువ్వు దాని చుట్టూరు పరిగెడతానే ఉండాలి, ఒక సైడ్కి పరిగెట్టాలి. గుర్తుపెట్టుకో, రేసు 2.5 వెళ్ళి అలా రావడం 2.5 వెళ్ళి అలా రావడం కాబట్టి నువ్వు బాడీ అనేది ఇటు బెండ్ అవ్వదు, నీకు స్ట్రైట్గా వెళ్ళిపోతావు, స్ట్రైట్గా వస్తావు, కళ్ళు తిరగడం కానీ లేదా నీకు ఏమి ఉండదు. అదే గ్రౌండ్ వచ్చేప్పటికి 12.5 ఇదే ఫేస్ మీద లెఫ్ట్ హ్యాండ్ మీద మొత్తం పరిగెట్టాలి. అంటే లైట్గా కరువులు వచ్చినప్పుడు లైట్గా బెండ్ చేసుకోవడం, లైట్గా స్లో చేసుకోవడం, లేకపోతే స్ట్రైట్ పరిగెట్టడం అలా జరుగుతుంది. అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 12.5 laps అంటేనే భయం వేద్ది గుండెలో, ఆ భయంతో కొంత పోద్ది. ఇంకోటి వచ్చింది, రోడ్డు మీద రేస్ అన్నది ఈజీగా వెళ్ళద్ది, ట్రాక్ అన్నది వెళ్ళదు. నువ్వు ఎంత చేద్దామన్నా సరే చాలా టైమింగ్ తేడా అవుతుంది. నువ్వు వరల్డ్ వైజ్ నువ్వు ఎక్కడ చూసుకున్నా సరే, ఎంత ప్రొఫెషనల్ అథ్లెట్లు అయినా సరే రోడ్డు చేసినట్టు ట్రాక్ చేయలేరు. మీరే కాదు ఎవరో చేయలేరు. నా 12 years ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. నేనైతే రోడ్డు చంపేసేవాడిని, ట్రాక్లోకి వచ్చేసప్పటికి చాలా టైమింగ్ అన్నది తేడా అవుతుంది. ఎందుకు వస్తుంది అంటే రోడ్డుకి స్ట్రైట్గా వెళ్ళిపోతాం, లెగ్స్ అన్నది రొటేషన్ అయితే నువ్వు ఎంత స్టైల్ లెంత్ ఓపెన్ చేస్తే అదే స్టైల్ లెంత్ మీద నువ్వు మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ట్రాక్ అలా ఉండదు. ఇంకోటి ఏంటంటే క్రౌడ్ మీద జనాలు అడ్డొచ్చేస్తూ ఉంటారు, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటే నువ్వు సైడ్ చేసినప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళడం, లేకపోతే కరువులకు పోవడం, కరువులో బెండ్ చేయడం, ఒక సైడ్కి వెళ్ళిపోవడం, 12 laps నువ్వు పరిగెట్టిన చోట పరిగెట్టడం, నీ బాడీ ఆటోమేటిక్గా వీక్ అయిపోద్ది. 12 laps చేయడం అంటే కష్టం అయిపోద్ది. అందుట్లో ఒకటి మట్టి ట్రాక్ మీద అంత పుష్ దొరకదు. మట్టి ట్రాక్ మీద ఉరికితే బాగుంటుంది కానీ మట్టి ట్రాక్ పుష్ దొరకదు, పట్టు దొరకదు. షూకి వచ్చేసప్పటికి స్పైక్స్ దొరికినట్టు పట్టు దొరకదు. ఇంకోటి వచ్చేసప్పటికి గుర్తుపెట్టుకోండి, రోడ్డు మీద నీకు హార్డ్గా ఉంటుంది, నువ్వు స్టెప్ వేస్తే పర్ఫెక్ట్గా తీసి మళ్ళీ స్టెప్ వేసుకోవచ్చు. అదే నీకు ట్రాక్ మీద ఎంతో కొంత జస్ట్ ఎంతైనా స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. నీకు రోడ్డు మీద స్లిప్ అయ్యే అవడానికి ఉండదు. నువ్వు ఎంత అలా వేస్తే మళ్ళీ తీయడానికి మళ్ళీ రొటేషన్ చేయడానికి స్పీడ్గా ఉంటుంది. ట్రాక్ అయితే నీకు ఎంతో కొంత స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రౌడ్లో అటు కట్ చేసి అటు తిరిగిన చోట నువ్వు ఒక 100 మంది వదిలితే ఆ 100 మంది కూడా నువ్వు పరిగెట్టేదాకా నీకు అడ్డు వస్తూనే ఉంటారు, వాళ్ళని తప్పించుకొని పరిగెడుతూనే ఉండాలి. నువ్వు పర్ఫెక్ట్గా చేయాలి. 12.5 laps కూడా పర్ఫెక్ట్ టైమింగ్గా చేయాలి. చాలా ఇబ్బంది పడాల్సి వద్ది. మీకే కాదు ఎవరికే టైమింగ్ పడదు, రోడ్లో పడినట్టు ట్రాక్లో పడదు. కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నేను ఇలా అనకూడదు బట్ చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీట్గా పర్ఫెక్ట్గా ఎస్హెచ్జిడి ప్రిపేర్ అవ్వాలి. మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు మట్టుకి గ్రౌండ్ వర్కౌట్, రిపిటేషన్ వర్కౌట్లు, శాండ్ వర్కౌట్లు, కొంచెం హెవీ వర్కౌట్లు, స్ట్రెంగ్త్ డెవలప్, కోర్ డెవలప్, పర్ఫెక్ట్ డైట్, రెస్ట్ ఇవన్నీ తీసుకుంటేనే 24 minutesలో కొట్టగలుగుతారు. లేదంటే మటుకి ఈసారి నోటిఫికేషన్ మీరు వదులుకోవాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఛాన్స్ అయితే ఇవ్వద్దు. నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం అసలు ఎదురు చూడొద్దు. గుర్తుపెట్టుకో,
నీకు గ్రౌండ్ పడినా సరే 22 మినిట్స్లో కొడతాకు ట్రై చేయి, రోడ్డు పడినా సరే 22 మినిట్స్లో కొడతాకు ట్రై చేయి. రెండిట్లో ఏది మిస్ అయినా సరే, ఎక్కడ నెగ్లెక్ట్ చేసినా సరే, టైమింగ్ వస్తుందని రావట్లేదని ఎక్కడ నెగ్లెక్ట్ చేసినా సరే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకు ఎలా చెప్తున్నానంటే నా ఎక్స్పీరియన్సే కాదు, నాదో పక్కన పెట్టండి, నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే నేను నేషనల్ అథ్లెట్ అది పక్కన పెట్టేస్తే ఎవరైనా ప్రొఫెషనల్ అథ్లెట్లు లేదు అంటే ఒకసారి ఇండియా రికార్డు చూడండి. రోడ్ రన్ ఎంత ఉంది, ట్రాక్ రన్ ఎంత ఉంది చూడండి, మీకు అర్థమైంది. రోడ్డు చాలా తక్కువ ఉంటుంది, ట్రాక్ ఎక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా కష్టం అనమాట. ట్రాక్లో పరిగెట్టినట్టు రోడ్లో పరిగెట్టలేం, రోడ్లో పరిగెట్టినట్టు ట్రాక్లో పరిగెట్టలేం, చాలా డిఫరెంట్ ఉంటుంది. మొత్తానికి నేను ఏం చెప్తున్నానంటే ఆల్ ది బెస్ట్, మంచిగా చేయండి కానీ నెగ్లెక్ట్ చేయొద్దు. మంచి వర్కౌట్లు, మంచి టైం అన్నది సేవ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. మన యూట్యూబ్, ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ అయితే పక్కా ఫాలో అవ్వండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఏ అప్డేట్ ఇచ్చినా సరే మంచి మంచి టిప్స్తో, మంచి మంచి మోటివేషన్ వీడియోస్తో, మీకు ఉపయోగపడే వీడియోస్తో, నా 12 years ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ప్రతిదీ కూడా మీకు ఉపయోగపడుతుందని వీడియో పెడతాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఒక వీడియోలో జస్ట్ కామెంట్ చేయండి, లేదంటే ఒక థమ్స్ అప్ సింబల్ అన్న పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో వచ్చేప్పటికి మంచి కంటెంట్ వీడియోతో వస్తాను. జై హింద్.